ఎంత నేను మాటలో చెప్పలేను. విపరీతంగా చలేస్తుంది. గ్లేషియర్ మీద ఇప్పుడే ల్యాండ్ అయ్యాం. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీ రవి మనం 8,000 అడుగులు గ్లేషియర్ మీద ఉన్నాం. దీన్ని రూత్ గ్లేషియర్ అంటారు. ఈ గ్లేషియర్ మీద ఉన్నాం. ఈ మధ్యలో చూడండి, ఎన్నో అద్భుతమైన విషయాలు నేను చేశాను నా జీవితంలో. ఇది వన్ ఆఫ్ ద టాప్. మీరు ఎవరైనా అమెరికాలో ఉంటే, అలాస్కా వస్తే, ఇది ఎంత డబ్బులు ఖర్చు అయినా కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలి. సో నేను ఆయన మేమిద్దరమే వచ్చాం. గుడ్ మార్నింగ్. సెకండ్ డే ఇన్ తల్కీట్నా. రాత్రి చాలా చలేసేసింది. -10 degrees ఉంది. వుడ్ క్యాబిన్లో అంత హీట్ లేదేమో. ఓ మై గాడ్. మొత్తానికి 7 AM అయింది. లేచాను. చూద్దాం వ్యూ ఎలా ఉందో. ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండిపోవచ్చాము ఈ వ్యూతోని. జల 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 పాతను, సెల 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 ఏరును నేను. ఈ పాట గుర్తొస్తుంది. నా వాయిస్ చూసి ఇవన్నీ భయపడద్దు. సో అది విషయం. కొంచెం కాఫీ తెచ్చుకుందాం. చూసిన బ్యూటీ నాకు అస్సలు వెళ్ళాలని లేదు, కానీ సౌత్ ఆఫ్ అలాస్కాకి వెళ్దాం. అది కూడా చూపించాలి కదా. కాఫీ కాఫీ కాఫీ. మార్నింగ్. అండ్ కాఫీ రెడీ. ఆల్రైట్. చిన్న బర్డ్ ఫీడ్ భలే ఉంది. అండ్ బ్యూటీ. సో K2 ఏవియేషన్కి అయితే వచ్చేసాం. ఇది మనం చేయాల్సిన ఫ్లైట్ రైడ్. ఇప్పుడు -1 degree ఉంది. ఇక్కడ ఊర్లో -1 ఉంది. ఆ కొండ పైన ప్లస్ గ్లేషియర్ మీద ఎంత ఉంటుందో తెలీదు. అందుకని మీకు ఇందాక చెప్పినట్టు థర్మల్స్, తర్వాత టీషర్ట్, ఆ మీద జాకెట్, హ్యాట్, సన్ గ్లాసెస్. ఎందుకంటే మౌంటైన్ మీద చాలా హార్ష్గా ఉంటుంది లైట్. సో చూద్దాం ఎలా ఉందో. నేనైతే ఎక్సైటెడ్. మౌంట్ డెనాలి. సో ఇవి ప్లేన్ ఆప్షన్స్. యూజువల్గా నేను బుక్ చేసింది ఒరిజినల్గా ఈ చిన్న ప్లేన్ భలే ఉండేది ఎల్లుంటే, కానీ నిన్న వెదర్ వల్ల క్యాన్సిల్ అయింది. కాబట్టి చాలామంది ఉన్నారు కాబట్టి పెద్ద ప్లేన్ తీసుకున్నాం. అంటే ఇవాళ ఏ పెద్ద ప్లేనో నాకు తెలియదు. సో చూసినప్పుడు చూద్దాం. కానీ భలే ఉంది. ఈ చిన్న ప్లేన్ అయితే నాకు ఎప్పటి నుంచో కోరుకుంది, కానీ కుదరలేదు. ఎందుకంటే నేను బుక్ చేసింది అది, కానీ నిన్న ఇవాళ అందరూ కలిసి జాయిన్ అవుతున్నారు కాబట్టి. సో ఏ ప్లేన్ తీసుకున్నామో తెలీదు. పెద్ద ప్లేన్ అన్నాడు. ఏదైతేనే యాజ్ లాంగ్ యాజ్ ద వ్యూ బాగుంటే చాలు మనకి. ల్యాండింగ్ ఆల్ ఎక్సైటెడ్. మీరు ఇక్కడికి వచ్చే ప్లాన్ అయితే సెపరేట్గా గ్లేషియర్ షూస్ ఏం కొనుక్కోకర్లేదు. సో ప్లేన్ ఎక్కే ముందు చూసారు కదా, ప్లీజ్ బక్ల్ యువర్ బూట్స్ బ్యాక్ టు కదా. సో మన రెగ్యులర్ షూస్ మీద ఇవి స్కిడ్ ఫ్రీ, గ్లేషియర్ అండ్ వాటర్ ప్రూఫ్ ఇవి తీసుకోవచ్చు. మనది ఎక్స్ లార్జ్, ఎందుకంటే సైజ్ మెన్స్ యూఎస్. సో ఇవి తీసుకొని మన షూస్ మీద ఇవి వేసుకోవాలన్నమాట. అప్పుడు స్కిడ్ అవ్వకుండా ఉంటామని. సో ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు వేసుకుంటాను. సో ఎవరైనా వచ్చే ప్లాన్ ఉంటే మీరు సెపరేట్గా షూస్ దీనికోసం కొనుక్కోకర్లేదు. అందుకని చూపిస్తున్నా. టూర్లో మనం కవర్ చేసేది ఇది మౌంట్ దెనాలి. ఓకే, మౌంట్ మెకల్లీ ఇంతకుముందు పేరు. సో దీని చుట్టూరు మనం సర్కిల్ చేసి ఈ గ్లేషియర్స్ అని చూసి ఈ గ్లేషియర్ మీద ల్యాండ్ అవుతాం. ఈ గ్లేషియర్ మీద ల్యాండ్ అయ్యి ఒక ½ an hour స్పెండ్ చేస్తాం. సో టోటల్ ట్రిప్ టైం 1 hour and 45 minutes, 2 hours అనుకోండి. సో అది చాలా ఎక్సైటింగ్. ఇక్కడ మీరు అన్ని రకాల ఆప్షన్స్ చూడొచ్చు. నేను తీసుకుంది ఆ పైన రెడ్
రెడ్ లూప్లో ఉన్నది. సో లాస్ట్ మినిట్ ఫ్లైట్ ఏదో ప్రాబ్లం వచ్చింది, ఒక 4 hours తర్వాత రమ్మన్నారు. నాకు అంత ఓపిక లేక ఆల్రెడీ 1 day వెయిట్ చేశాను కాబట్టి వేరే ప్లేన్కి వచ్చాను. వాళ్ళని అడుగుతాను మ్యాచ్ చేస్తారేమో ప్రైస్, చేస్తే ఇందులో వెళ్ళిపోదాం. అవసరం ఉంటుంది, ఆగేది లేదు. మనం దొరికింది నేను ఇంకో ఆయన, ఓన్లీ ఇద్దరు. సో అందులోని 6 ఉండేవాళ్ళం. సో ఏం జరిగినా మన మంచిగా. సో ఈ ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాం. సో ఇది మన బ్యూటీ. దీనిలో ఇంకా రచ్చ ఇవాళ చాలా ఎక్సైటెడ్ ఉంది. చూద్దాం. దీని గురించి 2 రోజులు ఆగిపోయాను. సో టల్కిట్ ఎయిర్ ట్యాక్సీ ఇద్దరమే టూర్లో, అదనమాట విషయం. ఇవి షూ కవరింగ్, వాటర్ ప్రూఫ్, గ్లేషియర్ మీద ఏమైనా స్టెప్ అవుతే అందుకని మన షూస్ మీద వేసుకున్నాం, అది విషయం. ఇంకో ప్యాసింజర్ ఉన్నారు. సార్ వాట్స్ యువర్ నేమ్? Richard. And you work for the army, you said? Yeah, I work for the DoD. Okay, fantastic. So and we have the pilot, just the 3 of us taking right. So ముగ్గురం కలిసి బయలుదేరుతున్నాం ఇప్పుడు. 4-seater ప్లేన్లో ముగ్గురమే ఉన్నాం కాబట్టి నాకు 2 వైపులా వ్యూ వస్తుంది వెనకాల, అదే అడ్వాంటేజ్. So where are you each from? సో మనకి ఈ హెడ్ ఫోన్స్ కూడా ఇచ్చారు. ఈ హెడ్ ఫోన్స్తోని కమ్యూనికేట్ చేయొచ్చు. టల్కిట్నా ఏరియాలో చాలా ఫ్లైట్ ఆప్షన్స్, ఫ్లైట్ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళందరూ ఒకరితో ఒకళ్ళు కమ్యూనికేషన్లో ఉంటారు. సో అంతా క్లియర్ అయిపోయాక ఒకళ్ళ ఫ్లైట్ పాత్ ఒకళ్ళు క్రాస్ అవ్వకుండా ఉండడానికి ఆ కమ్యూనికేషన్ చాలా అవసరం. సో ఇప్పుడు అయితే మనం టేక్ ఆఫ్ అయిపోయాం. సో అలాస్కాలో ఇంకా వింటర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇంకా గ్రీనరీ అయితే రాలేదు. సో ఇలా టేక్ ఆఫ్ చేసుకున్న వెంటనే ఆల్రెడీ దెనాలి రేంజ్ వ్యూలోకి వచ్చేసింది. మీకు ఎదురుగా కనిపిస్తున్నదే దెనాలి మౌంటైన్ సమిట్. సో అక్కడికి మనం ఫ్లై అయిపోతున్నాం. చాలా ఎక్సైటెడ్ ఉంది, లుకింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు మనం టల్కిట్నా టౌన్ మీద ఫ్లై అవుతున్నాం. టల్కిట్నా టౌన్ అనడం కన్నా విలేజ్ అనడం బెటర్. అలాస్కాలోని యాంకరేజ్ అని ఒక పెద్ద సిటీ, ఫేర్ బ్యాంక్స్ అని ఒక పెద్ద సిటీ, ఆ 2 సిటీలు తీస్తే మిగతా అన్ని చిన్న విలేజెస్. మీరు ఆల్రెడీ టల్కిట్నా విలేజ్ చూశారు కాబట్టి ఈ స్నేక్ లాగా అండులేటెడ్ కనిపిస్తుంది కదా లైన్, అదే మన సుసిట్నా రివర్. మన ఆ రివర్ పక్కనే కదా లాడ్జ్లో ఉన్నాం. సో అది సుసిట్నా రివర్. తర్వాత బ్లాక్ లైన్ కనిపిస్తుంది, అదంతా అలాస్కన్ రైల్వే లైన్. సో సౌత్లో సూవర్డ్ నుండి ఆల్ ద వే ఫేర్ బ్యాంక్స్ వరకు ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ జర్నీ అబౌట్ 14 hours తీసుకుంటుంది. నాకు ట్రైన్ చేయాలని ఉంది కానీ 14 hours టైం లేదు కాబట్టి తీసుకోలేదు. చూడండి, ఇంకా అప్రోచ్ అయిపోతున్నాం మౌంటైన్ రేంజ్ని. నేను వెనకాల ఉన్నాను కాబట్టి ముందర వ్యూ చూపిస్తున్నా. రియల్లీ ఎక్సైటెడ్. రీచ్ అవుతున్న అంటే ప్రతి నిమిషం ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నా. ఇంకా వెయిటింగ్ ఫర్ ద బెటర్ వ్యూస్. జస్ట్ 15 minutes into ఫ్లైట్ మౌంటైన్ రేంజ్ మీదకైతే వచ్చేసాం ఆల్రెడీ. చూడండి, మొత్తం మౌంటైన్ రేంజెస్ అట్ అ లో హైట్. మామూలు కమర్షియల్ ప్లేన్లో వెళ్తే పైనుంచి వెళ్తుంది, అక్కడి నుంచి వ్యూస్ జూమ్ చేసి చూడొచ్చు. కానీ పీక్స్ పైన చాలా క్లోజ్గా వెళ్తున్నాం. అప్రోచింగ్ దెనాలి మౌంటైన్ సమిట్. దెనాలి సమిట్లో యాక్చువల్లీ ఒకటి కాదు 2 సమిట్లు. ఒకటి 19,200 feet, ఒకటేమో 20,000+ feet. సో అది 7,000 అడుగుల ఎత్తులో బేస్ క్యాంప్ ఉంది. ఆ బేస్ క్యాంప్కి అయితే చాలామంది ఈ ఫ్లైట్సే యూజ్ చేసి వెళ్తారంట. అక్కడ కాటేజెస్ ఉన్నాయి, కావాలంటే బేస్ క్యాంప్లో ఉండొచ్చు. 3 రోజుల క్రితం వెళ్ళిన వాళ్ళు నిన్న రిటర్న్ రావాలి, కానీ ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి వెదర్ వలన. కాబట్టి వాళ్ళు మౌంటైన్ మీద స్టక్ అయిపోయారు, గ్లేషియర్ మీద. సో ఒక క్యాంప్ అయితే వచ్చేసింది. వాళ్ళు చెప్పారు బేస్ క్యాంప్ 7,000 కాబట్టి మౌంటైన్ 20,000+ కాబట్టి 13,000 feet హై. సో ఆ పైలట్ చెప్పిన దాన్ని బట్టి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుండి మౌంట్ ఎవరెస్ట్ హైట్ కన్నా ఇది ఇంకా టఫ్ క్లైంబ్ అని చెప్పారు అన్నమాట పైలట్ చెప్పింది రిలే చేస్తున్నా, వ్యాలిడేట్ చేయండి మీరు వీలైతే. ఇప్పుడు 7,000 feet అబౌవ్ ద సీ లెవెల్ అక్కడేమో బేస్ క్యాంప్ ఉంది. సో యూజువల్గా ఫ్లైట్స్ వచ్చేసి ఇక్కడ డ్రాప్ చేసేస్తారంట. అది బేస్ క్యాంప్. ఆ బేస్ క్యాంప్ అయిపోయాక ఈ మౌంటైన్స్ చూడండి ఎంత మెజెస్టిక్ ఉన్నాయో. కానీ లోపల గ్రానైట్ స్టోన్, ఈ మౌంటైన్ ఫీచర్ ఏంటంటే గ్రానైట్ స్టోన్, దానిపైన స్నోతో కవర్ అయి ఉంది. అది ఇంత దగ్గరగా ఈ పీక్స్ మీద ఫ్లై అవడం అయితే అసలు చాలా అద్భుతంగా ఉంది ఫీలింగ్.
అసలు షైనీగా పీక్స్ ఉండి లోపల కూడా మౌంటైన్ కొంచెం కనిపించి చాలా చాలా బాగుంది. ఈ రెండు మౌంటైన్ రేంజెస్ మధ్యన ఉన్నది కూడా గ్లేషియర్. చాలా గ్లేషియర్స్ ఉన్నాయి ఈ రేంజ్లో. ఆ తర్వాత ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్లేషియర్స్ బాగా మెల్ట్ అయిపోతున్నాయి గ్లోబల్ వార్మింగ్ కారణంగా. ఇక్కడ మీరు చూసారా ఈ బ్లాక్ కింద అది 300 అడుగులు. మీకు అర్థమవుతుందా? ఆ బ్లాక్గా కనిపిస్తున్న మౌంటైన్ రేంజ్ అది 300 అడుగులు. గ్లేషియర్ ఆ పై లెవెల్ వరకు ఉండేది, ఇప్పుడు 300 ఫీట్ కరిగిపోయి కిందకు వచ్చేసింది అనమాట. ఓకే, సో అదే టెస్టిమోనీ గ్లోబల్ వార్మింగ్కి. 300 ఫీట్ గ్లేషియర్, మొత్తం గ్లేషియర్స్ అన్నీ అలా మెల్ట్ అయిపోతే ఇంకా అలా కలంలో అయిపోతుంది ప్రపంచం. సో అది. సో ఇప్పుడు మౌంట్ దెనాలి పీక్ దగ్గరికి తీసుకెళ్తున్నాం. అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి పైలట్ మాకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు సర్కిల్ చేస్తా ఉన్నాడు. బాగా మంచి వ్యూ వచ్చిందాకా. ఇప్పుడు వేరే గ్లేషియర్ మీద ఫ్లై అవుతున్నాం, అది విషయం. చాలా చిన్న ప్లేన్ కాబట్టి పైలట్ చాలా ఎజైల్గా ఉన్నాడు. ఇలా కౌంటర్ అలాగే టర్న్స్ తిప్పుతున్నాడు. కొంచెం జర్క్స్ వస్తున్నాయి, భయం వేస్తుంది. కానీ ఇక్కడ చూడండి అసలు మొత్తం స్నో అక్యూములేట్ అయిపోయి ఈ పీక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం ఈ జర్నీలో ఈ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది, ఈ పర్టికులర్ పీక్. సో ఇప్పుడు మళ్ళీ వేరే గ్లేషియర్ ఇది కహిల్నా గ్లేషియర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్లేషియర్స్ అంట. సో మీరు చూస్తున్నారు కదా, ఇది ఫోర్కర్ మౌంటైన్ లెఫ్ట్ సైడ్ ఉన్నది. మనం ఇప్పుడు రైట్ సైడ్ టర్న్ తిరుగుతున్నాం. అక్కడ మనకి దెనాలి కనిపిస్తుంది. ఇక్కడ దూరంగా జూమ్ చేస్తే హైకర్స్ కనిపిస్తున్నారు. 21 డేస్ పడుతుందంట బేస్ క్యాంప్ నుండి పైకి వెళ్ళడానికి. 21 డేస్ హైకింగ్. అర్థం చేసుకోండి ఎలా ఉందో. సో ఇక్కడ కూడా చిన్న టెంట్స్ ఉన్నాయి దూరంగా, అవి బైనాక్యులర్స్తో కనిపిస్తాయేమో. మళ్ళీ టెంట్ కనిపిస్తే జూమ్ చేసి చూపిస్తాను. ఇంకా పీక్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రిప్ అది మౌంట్ దెనాలి, 12,000+ ఫుట్ టాల్, థర్డ్ హైయెస్ట్ విజువల్లీ ఫ్రమ్ ద బేస్ క్యాంప్ టు ద టాప్. ఆ మౌంటైన్ చూస్తున్నాం, అసలు గూస్ బంప్స్ మాట. ఇంత పైకి ఇంత దగ్గరగా చూస్తున్నాం. మొత్తం చూడండి స్కేప్ అంతా ఎలా ఉందో. సో టూ గుడ్, మైండ్ బ్లోయింగ్ అంటే మైండ్ బ్లోయింగ్ వ్యూ. ఇంకా ల్యాండింగ్కి ఇంకా వెయిట్ చేయాల్సి. ఇది మీకు జూమ్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్ట్రీక్స్ లాగా, అవన్నీ ప్లేన్ ల్యాండ్ అయిన విశేషాలు. సో అక్కడ కొన్ని టెంట్లు ఉన్నాయి, కొందరు హైకర్స్ ఇక్కడ ఉన్నారంట. ఇక్కడ డ్రాప్ ఆఫ్ అయిపోయారు. అవి కనిపిస్తుంది కదా మీకు, చిన్న టెంట్స్ ఉన్నాయి ఇక్కడ 2-3. సో ఇప్పుడు మన ఫ్లైట్లో హైయెస్ట్ పాయింట్లో ఫ్లై అవుతున్నాం. 20,000 ఫీట్ అబోవ్ సీ లెవెల్ ఫ్లై అవుతున్నాం. ఇప్పుడు మౌంట్ దెనాలి మొత్తం 2 సమ్మిట్లు చుట్టూరు ఆయన కరెక్ట్ పాత్ చూస్తున్నాడు. సమ్మిట్లు 2 చుట్టూరు మనం ఫ్లై అయ్యి ఒక గ్లాన్స్ చేయడానికి. సో ఫైనల్గా పర్ఫెక్ట్ వ్యూ ఆఫ్ నార్త్ అండ్ సౌత్ సమ్మిట్స్ ఆఫ్ దెనాలి. నార్త్ సమ్మిట్ సౌత్ సమ్మిట్ కన్నా 900 ఫుట్ ఎక్కువ టాల్. ఈ 2 సమ్మిట్లు కూడా సీ కింద ఉండేవంట. ఆ క్లియర్గా సెడిమెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇవి బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం ఈ 2 సమ్మిట్లు కూడా సముద్రం కింద ఉండేవంట. అసలు అమేజింగ్ కదా, తలుచుకుంటేనే అసలు ఇంత ఎత్తులో ఉండేదా సీ అని అనిపిస్తుంది. ఈ 20,000 ఫీట్ లెవెల్ నుండి మొత్తం వ్యూ అయితే అసలు ఎంత నేచర్స్ క్రియేషన్, అసలు ఎంత అమేజింగ్గా అనిపిస్తుంది. సరే ఇప్పుడు ఫైనలీ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్. ఇప్పుడు మనం ల్యాండ్ అవుతున్నాం, గ్లేషియర్ మీద ల్యాండ్ అవుతున్నాం. ఇక్కడ మీకు స్టిక్లా కనిపిస్తుంది ఏంటంటే వేరే ప్లేన్, మన ముందర ల్యాండ్ అయిన ప్లేన్ అది. ఆ పక్కన చిన్న బిల్డింగ్స్ 3 ఉన్నాయి చూసారు కదా. ఇప్పుడు మనం కూడా ల్యాండ్ అవుతున్నాం. టోటల్ 45 మినిట్స్ మౌంటైన్స్ మీద అంతా తిరిగాక ఇది మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ ద ట్రిప్. మేము టేక్ ఆఫ్ చేసినప్పుడే చెప్పారు ల్యాండింగ్ గ్యారంటీ లేదు, డిపెండ్స్ ఆన్ ద వెదర్ కండిషన్ అని. మొత్తానికి పైలట్ ల్యాండ్ అవుతున్నాం అని చెప్పగానే ఇంకా చాలా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో ఈ ల్యాండింగ్ ప్రాసెస్ చూడండి, ల్యాండ్ అయిపోతున్నాం ఆన్ ద గ్లేషియర్. ఈ గ్లేషియర్ పేరు రూత్ గ్లేషియర్. సో స్నోలో ల్యాండింగ్, డైరెక్ట్గా ల్యాండ్ అయిపోయాం.
సీనరీ అసలు దిగగానే అసలు మైండ్ బ్లోయింగ్ ఉంది. సో ఇంకా బయట దిగి ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. రియలీ ఎక్సైటింగ్. అసలు ఏ ఉందిరా నాయన. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీ రవి మనం 8,000 అడుగులు గ్లేషియర్ మీద ఉన్నాం. దీన్ని రూత్ గ్లేషియర్ అంటారు. ఈ గ్లేషియర్ మీద ఉన్నాం. ఈ మధ్యలో చూడండి ఎన్నో అద్భుతమైన విషయాలు నేను చేశాను నా జీవితంలో. ఇది వన్ ఆఫ్ ద టాప్. మీరు ఎవరైనా అమెరికాలో ఉంటే అలాస్కా వస్తే ఇది ఎంత డబ్బులు ఖర్చు అయినా కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలి. సో నేను ఆయన మేమిద్దరమే వచ్చాం. సో ఒరిజినల్ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల మంచి జరిగింది నాకు. అందులో 8 మంది ఉండేవారు, ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం. సో ఇద్దరం కలిసి వచ్చాం, ఇంకెవ్వరూ లేరు. ఈ మొత్తం ఎంత నేను మాటలో చెప్పలేను. ప్లేన్ స్టాండర్డ్గా లాగా ఉంచితే ఫ్రీజ్ అవుతాయంట వింగ్స్. అందుకని పైలట్ ఏమో స్టార్ట్ చేసి మొత్తం సర్కిల్స్ తిప్పుతా అన్నాడు మేము ఉన్నంతసేపు. Thank you from the bottom of my heart, man. You did amazing. Thank you. Oh man, look, that's where they drop people off the ski. Yeah. Pretty nice, huh? That would be nice. I see myself wearing compressed socks though. Glad we got these waterproof ones. Wow, we can't last long here. Huh? We can't last long. Oh man, you've been here. As you can see how deep the snow is. ఇక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది చూసారు కదా. ఇది ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్, షెల్డన్ షాలే అని. ఇక్కడ ఒక కాటేజ్ ఉంది, 10 రూమ్స్ ఉన్నాయి. ఒక్క మనిషికి రోజుకి $2,300. అంటే ఒక రూమ్లో ఇద్దరు ఉండాలి కాబట్టి $4,600 a day. నేనేమో ముందర ఎక్సైడ్ అయిపోయాను, సరే బాగా చేద్దాం ఒక రోజు ఉందాంలే అని. కానీ 3 nights మినిమం అంట. 3 nights మినిమం అంటే ఎంత అయింది? $13,800, అంటే $14,000 ఒకళ్ళు ఉండాలంటే ఒక రూమ్లో. అంటే అది మోర్ దెన్ 10 lakh rupees ఖర్చు. అది ఆ కాటేజ్ చాలా బాగుంటుందంట లోపల. ఆ పిక్చర్స్ చూశాను నేను. సో ఎప్పుడో ఒకసారి చేయాలి అది. కానీ ఒక స్టే కోసం 10 లక్షలు ఖర్చు పెట్టడం అంటే చాలా ఎక్కువ. కానీ చేసేవాళ్ళు చేస్తారు. మేము ఉన్న 20 to 20 minutesలో పైలట్ అయితే కంటిన్యూస్గా సర్కిల్ చేస్తున్నాడు, వింగ్స్ ఫ్రీజ్ అవ్వకుండా. ఈ కాటేజ్ అయితే చూడండి, అసలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇప్పుడే, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఇక్కడ గ్లేషియర్ మీద 3 days ఉండమంటే అసలు అమేజింగ్. హెలికాప్టర్ కూడా డైరెక్ట్గా చూసారా ఇక్కడ ల్యాండ్ అయింది. సో వాళ్ళు టల్కిట్ నుంచి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకొచ్చి అక్కడే హెలిప్యాడ్ ఉంది కాటేజ్ దగ్గర, అక్కడ ల్యాండ్ అయ్యి డైరెక్ట్గా కాటేజ్లో ఉండొచ్చు అన్నమాట. I've been really fortunate to have been able to do a lot of things in the world. 186 countries tops the list. I have done amazing high mountains, deep oceans, landscapes, waterfalls, valleys, you name it, I've done it. And this particular one is one of the top experiences that I've done so far. Oh, the wind blowing the snow on my face, as you can see. Oh my God, this is magical. Magical, truly. All right, time to leave. Thank you. Absolutely an amazing experience. So as you can see behind me, that particular place where you can spend a night for $4,000 per person. So a family of 3, 12,000. I think it's on my bucket list now. I'm not sure when I'm going to do this, but I'll definitely do it. Guys, this is absolutely gorgeous. One last view
all around. Kind of cool. You got to see the helicopter come in. Yeah, that's kind of cool. Alright guys, time to leave. So going towards the plane now. Holy cow. Look at this. My feet. Oh. 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 Damn. So cold. Ah. Alright, let's go. All right. Most amazing 15 minutes. I know. I wish it was longer. I know, it's okay. So I was telling him I'm going to do that 4,000. Nice. Right on. Okay, so you can step on that step, and there's the handle right there. ఓకే ఇప్పుడు నేను ఫ్రంట్ సీట్ ట్రై చేస్తున్నా ఆయన స్విచ్ ఓవర్ చేసుకున్నాం బ్యాక్ సీట్ నుంచి వ్యూస్ అమేజింగ్ తీశాను ఫ్రంట్ సీట్ సో నౌ ఇన్ ద ఫ్రంట్ సీట్ సో వి స్విచ్డ్ అండ్ దెన్ లెట్స్ క్యాప్చర్ సమ్ వ్యూస్ ఫ్రమ్ హియర్ బ్యాక్ సీట్ నుంచి రెండు వైపులా వ్యూ వచ్చింది అంటే వెనకాల ఎవరు లేరు కాబట్టి అటు ఇటు మంచి వ్యూస్ క్యాప్చర్ చేయగలిగాను ఇప్పుడు టేక్ ఆఫ్ చేస్తున్నాం సో ముందర నుంచి టేక్ ఆఫ్గా కాకుండా ఈ గ్లేషియర్ మొత్తం చూడండి ఎంత ఎక్స్టెన్సివ్ గ్లేషియర్ ఉందో సో కానీ ముందర నుంచి ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రొపెల్లర్ అవాయిడ్ చేయలేం కానీ అసలు ఈ ట్రిప్ అయితే మాటలో చెప్పలేను వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్ అని వాళ్ళు చెప్పినట్టు సో టేక్ ఆఫ్ అయిపోయాక ఈ మౌంటైన్స్కి చాలా దగ్గర నుండి ఫ్లై చేస్తున్నాడు సో చూడండి ఎంత దగ్గరగా ఉన్నాం మౌంటైన్స్కి అసలు వ్యూ అయితే నేను చెప్పాను కదా మాటల్లో చెప్పలేను అంత అద్భుతమైన వ్యూ సో టోటల్ ఫ్లైట్ టైం ఈ ప్యాకేజ్కి 1 hour and 45 minutes అది కాక 20 minutes గ్లేషియర్ మీద ఉన్నాం సో టోటల్ 2 hours and 5 minutes ఎవ్రీ సెకండ్ ఎవ్రీ పెన్నీ సో వర్త్ ఇట్ మాట ఇంకా రిటర్న్లో కూడా చాలా గ్లేషియర్స్ అన్నీ చూపించాయి కానీ లెంత్ ఎక్కువ అయిపోయింది మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు ఆల్రెడీ చూసేసారు కాబట్టి ఇదే లాస్ట్ క్లిప్ చేసేసాను సో అది విషయం ఇది అద్భుతమైన గ్లేషియర్ ట్రిప్ రూత్ గ్లేషియర్ ట్రిప్ అలాస్కాలో మస్ట్ డూ టల్కిట్నా స్ట్రిప్లో ల్యాండ్ అయిపోతున్నాం నేను ఇంకా ట్రాన్స్లో అయితే ఉన్నాను ఈ అమేజింగ్ ఎక్స్పీరియన్స్కి అసలు మాటలు లేవంటే Andy Young. Andy Young, Yep. how long have you been flying? Oh, I don't know, 25, 30 years. 25? Something like that. Wow. Thank you so much. It was an amazing thing. Like up to here. Of course you did. ఇందులో వెళ్ళాల్సింది అంత పెద్ద ప్లేన్లోని నా అదృష్టం బాగుండి చిన్న దానిలో వెళ్ళాం అమేజింగ్ అమేజింగ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ $20 tip. Sure. Just give me a second to print this. So I'm a YouTube vlogger. I have a lot of subscribers. So you want to say some things because I'm going to post this. Because see, I mean, when I planned, I didn't know that there is a Talkeetna Air because they show up first, K2, and that's why I booked it. If they didn't cancel it, I wouldn't have known about this place. Yeah. So I have about 225,000 subscribers with minimum 100 to 200,000 views. So you could say something, you could have 100 new customers. So this is Talkeetna Air, right? Yes. Okay. And I will say thank you for flying with Talkeetna Air Taxi into Denali National Park with a glacier landing. Very good. Thank you. And you have how many different kinds of tours? We have 7 different kinds of tours. Okay. They can come with or without a glacier landing. Okay. We also do a bunch of climbing support. About 90% of people that climb in the Alaska Range fly with us. Got it. And in order to, is it possible to offer a discount price or a code if people are booking through my channel or something like that? Yeah, we can always offer 10% off. You can call the office here, and it's 907-733-2218. Fantastic. Thank you so much. Have a great day. This is one of the best things I've done. సో అందరూ నన్ను తెలిసిన వాళ్ళు అందరూ ఏమంటారంటే నేను చాలా అదృష్టవంతుడిని జీవితంలో అని అంటారు అది ఇంకోసారి ప్రూవ్ అయింది అక్కడ గ్రాండ్ టూర్ లేదు ఉన్న టూర్ $440 ప్లస్ ట్యాక్సెస్ $460 ఒరిజినల్ టూర్ వాళ్ళు క్యాన్సిల్ అయిపోవడం వల్ల నేను ఇక్కడికి రావడం వల్ల ఒక ఆయనే ఒక ఫ్లైట్లో ఫ్లై అవుతున్నాడు కాబట్టి నేను యాడ్ ఆన్ కాబట్టి నాకు అంతకన్నా పెద్ద టూరు అంటే అక్కడ నేను బుక్ చేసింది 1:15 నిమిషాలు ఇది 1:45 నిమిషాల టూరు ప్లస్ అదే కాకుండా డెనాలి సరౌండింగ్
సో ఈ టూర్ అయితే 520 ఎంతో ఆవిడ 400కే చేసింది. సో నేను అక్కడ పే చేసిన దానికన్నా తక్కువ పే చేశాను. ఎక్కువ టైం ఫ్లైట్లో ఉన్నాను, ఎక్కువ వ్యూస్ చూశాను. యాక్చువల్లీ ఇది నో ఎగ్జాజరేషన్. నేను తిరిగిన 186 దేశాల్లో ఎన్నో రకాలు చేశాను. ఎన్నో రకాల్లో ఇది వన్ ఆఫ్ ద టాప్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వెళ్ళినా అక్కడి నుంచి హిమాలయస్ అవన్నీ మౌంట్ ఎవరెస్ట్ చుట్టూ వెళ్ళొచ్చో లేదో తెలీదు. నేనైతే నేపాల్ నుండి డ్రక్ ఎయిర్ తీసుకొని కాఠ్మండూ నుండి పారో వెళ్ళినప్పుడు మౌంట్ ఎవరెస్ట్ చుట్టూరు తిరిగాను. ఇక్కడేమో దెనాలి మౌంట్ ఎవరెస్ట్ 29,029 ఫీట్, ఇది 20,000 ఫీట్. సో 9,000 తేడా. దాని చుట్టూరు ఆ 2 సమ్మిట్ల చుట్టూరు ఎన్నోసార్లు తిరిగాను. ఆబ్వియస్లీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్, నో వర్డ్స్. సో ఇక్కడ అరోరా డోరా అని వచ్చాను. లోపల ప్రింట్స్ ఆవిడ అమ్ముతుంది. నాకు ఒకటి చాలా నచ్చింది. ఎంత అని అడిగితే $1,200 ఉంది. వచ్చేసాను నేను, ఏం చేయలేక. నాకు ఇంకేది నచ్చలేదు. $1,200 అంటే ₹1,00,000 ఒక పెద్ద ఫ్రేమ్లో ఫోటోగ్రాఫ్ షూట్ చేయడం అసలు. ఎప్పుడో రోజు కొనాలి అది. నాకు అంతా నచ్చేసింది. సో నిన్న షూట్ చేశాం కదా డౌన్ టౌన్ టల్కీట్నా. ఓకే, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఓ మై గాడ్. 4 రోజులు డిలే చేశాను ఎడిటింగ్కి. మొత్తానికి ఫైనల్గా హోప్ ఇట్స్ వర్త్ ద వెయిట్. సో మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి. రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.